నమస్తే అండి, నా పేరు మాధవి రాయల్. ఈరోజు నేను పాల తాలికలు చేస్తున్నాను. నేను ఎలా చేస్తానో చూపిస్తాను అండి. ఇదిగోండి తడిపిండి అండి, తడి బియ్య పిండి నేను వేసి ఫ్రిడ్జ్లో పెట్టేసాను అనమాట, పాడవకుండా ఉంటుందని. సరిపోతుంది మనకి. దగ్గర దగ్గర చిన్న గ్లాస్ పిండి అండి. ఇదిగోండి ఇవి కాచి చల్లార్చిన పాలతో కలిపితే చాలా బాగుంటుందండి. నీళ్ళే వేసుకోవచ్చు, మన ఇష్టం. కొంచెం మిగడ పడ్డా ఏం కాదులేండి, పిండి సిల్కీగా ఉంటుంది, బాగుంటుంది. నేను 2 స్పూన్లు వేస్తాను పంచదార. ఇదిగోండి చాలు. ముందు చిన్న కలుపుదాం. మనం ఇటు కూడా సగ్గుబియ్యం వేస్తాం కాబట్టి నేను ఆల్రెడీ సగ్గుబియ్యం నానబెట్టేశాను. దీన్ని టైట్గా కలపాలండి, లూజ్గా కలపకూడదు. కొంతమంది వేడి పాలు కూడా పోస్తాను, నేను వేడి అయితే పోయలేదండి, చల్లవే. చూసారా, పాలు కొద్దిగా సరిపోయాయి. ఇదిగోండి పిండి మొత్తం ఇలా కలిపేసుకోవాలి. చూసారా, చక్కగా ఇలా కలుపుకోవాలి. మరీ లూజ్గా ఉండకూడదు, టైట్గా ఉండకూడదండి. మనకి ఉడికిన తర్వాత గట్టిగా ఉంటుంది, మరీ టైట్గా ఉంటుంది పిండి. అందుకని లూజ్గా ఉందనుకోండి సరిగ్గా తాలికలు రావు. మనం చేతితో చేసుకోవచ్చు, లేదా మురుకులు వస్తాం చూడండి, దాంతో కూడా చేసుకోవచ్చు అనమాట. జంతికల గొట్టంలో వేసి కూడా. నేనైతే చేతితోనే చేస్తాను. దీన్ని ఒక 5 నిమిషాలు ఇలా వదిలేద్దామండి, మూత పెట్టేస్తాను. ఇది కూడా నేను ఒక 1/2 లీటర్ పాలు తీసుకున్నానండి. 1/2 లీటర్ పాలు, 1 గ్లాస్ వాటర్ 2 కలిపాను అనమాట. మనకు దగ్గర దగ్గర లీటర్ అవుతున్నాయి ఎప్పుడు. ఇదిగోండి ఇవి స్టవ్ మీద పెట్టేస్తాను. పాలు పెట్టేసి మరిగాక మన సగ్గుబియ్యం వేద్దాం. నానబెట్టేసాను నేను. ఇదిగోండి ముందు నెయ్యి వేస్తాను చూడండి, 1 స్పూను. ఈ కాగే పాలలో వేస్తున్నానండి. నెయ్యి 1 స్పూన్ వేస్తాను చాలు. ఇదిగోండి సగ్గుబియ్యం నానబెట్టేసాను నేను చిన్న టీ గ్లాస్ తీసుకున్నానండి. నేను ఒక 20 నిమిషాలు నానబెట్టాను. మనం త్వరగా ఉడుకుతాయి అనమాట. లేదా నానబెట్టకపోతే త్వరగా ఉడకవండి, చాలా టైం తీసుకుంటుంది. అందుకే నేను నానబెట్టాను. ఇదిగో నెయ్యి వేసాం కదా, అది కరిగాక ఈ పాలు పొంగొచ్చాక అప్పుడు వేస్తాను సగ్గుబియ్యాన్ని. ఇదిగోండి పాలు మరిగాయి చూసారా మనకు బాగా. ఇప్పుడు నానబెట్టిన సగ్గుబియ్యం వేసేస్తాను. ఇదిగోండి ఇవి బాగా ఉడకనిచ్చాక అప్పుడు వేద్దామండి పాలు తాలికలు. కానీ లేదా మందపాటి గిన్నె పెట్టుకుంటే మనం పిండి వేస్తాం కదండి లాస్ట్లో, పాలలో కలిపిన వాటర్ అప్పుడు అడుగంటకుండా ఉంటుంది. అందుకని కొంచెం మందపాటితే పెట్టుకోండి ఇలాంటివి. ఇదిగోండి మనం నానబెట్టాం కదా సగ్గుబియ్యం, అందుకని త్వరగా ఉడికాయి. చూసారా, జస్ట్ ఒక 5 నిమిషాలకి ఎంత బాగా ఉడికాయో. అదిగోండి ఇంకొక 2 నిమిషాలు ఉంచేసి వేస్తాను. గిద్దలో వేసిన ఒత్తేసుకోవచ్చు, జంతికల గొట్టంలో వేసుకోవచ్చు. కొద్దిగా కాబట్టి నేను చేతితో చేస్తాను చూడండి. మీకు వస్తేనేమో వేసుకోండి చేతితోటి, లేకపోతే దాంతో చేసుకోండి గిద్దలతోటి. మరుగుతున్నాయి చూసారా, జస్ట్ పిండి అంత చాలు. ప్రజెంట్ అయితే ఒకసారి చూడండి, ఇలా మనం ఎంత బాగా చేస్తే అంత బాగా వస్తుందండి. సన్నగా కావాలంటే సన్నగా వేసుకోవచ్చు, లావుగా కావాలంటే లావుగా వేసుకోవచ్చు. పిండి మాత్రం కొద్దిగా తీసుకోవాలి. చూసారా దారగా ఎలా పడుతున్నాయో. చాలా తక్కువ తీసుకోండి పిండి, మనం పిండి కలిపిన దాన్ని బట్టే ఉంటుంది. ఇలా పలచగా చేతితో కూడా చేసుకోవచ్చు, మన ఇష్టం మనకి ఎలా కావాలంటే. సన్నగా చూసారా, ఎంత సన్నగా కావాలంటే స్లోగా రండి, దారలా పడతాయి చూసారా. మీ ఇష్టం, మనం కట్ చేసే పని లేదండి, అవే జారిపోతూ ఉంటాయి చూసారా. చేతి కూడా అంటుకోవట్లేదు చూసారండి, అంత నీట్గా వస్తున్నాయి. ఇదిగోండి తీసుకుంటున్నాను. ఎక్కువ తీసుకోవద్దండి. సన్నగా వదలండి పిండి. మనకి ఎంత కావాలో అంత చూసుకుంటూ మందాన్ని బట్టి సన్నగా. చూసారు, పిండి మాత్రం కరెక్ట్గా కలుపుకుంటే చాలండి, జారిపోతూ ఉంటుంది. అదే మీరేం చేయక్కర్లా, ఇలా తిప్పుతుంటే చాలు, ఎంత కావాలంటే అంత ఉడికి వస్తాయి. చూసారా, నేను చేతితోనే వేస్తున్నాను. మీరు రాకపోతే జంతికలతో గొట్టంతో కూడా వేసుకోండి. మనం కొంచెం నెయ్యి అదే మేగడ పాలతో కలిపాం కదండి, అందుకే చేతికి కలుసుకోకుండా చక్కగా వస్తుంది చూడండి. ఇప్పుడు చేతితో వేసాను కదా, ఇప్పుడు నేను జంతికల గొట్టంలో వేసి చూపిస్తాను చూడండి.
ఒక్కసారి ఇలా రౌండ్ అలా వేసామంటే దెబ్బకి అయిపోతుంది. చక్కగా నొక్కడానికి కష్టంగా ఉంటుంది కానీ చక్కగా త్వరగా అయిపోతుంది. జస్ట్ ఒక 2 నిమిషాలు కదిలించుకుని ఉంటే ఉడికాక తిప్పేద్దామండి. తిప్పితే చూసారా ఎలా వచ్చాయో అవి అలా అలా వస్తాయి అన్నమాట. వెంటనే తిప్పకూడదండి, వేసిన తర్వాత 2-3 నిమిషాలు ఆగాలి. ఇవ్వండి అలా. ఇప్పుడు నిదానంగా తిప్పుకుందాం. ఇవ్వండి చక్కగా వస్తాయి. ఒక్క 2 నిమిషాలు ఆగుతాం. చూసారా మనకి ఎంత పొడుగు వస్తున్నాయో అలా రావాలి. ఉడికింది లేదంటే చూడండి, ఒకసారి పట్టుకొని చూపిస్తాను. ఇలా పట్టుకోగానే ఇలా కట్ అవ్వాలండి. కట్ అయిపోయి చూస్తే అంటే ఉడికింది. ఇప్పుడు నేను దీంట్లో చూడండి వాటర్ కలిపినవి, పిండి కలిపిన నీళ్ళు అనమాట ఇవి. మన బియ్య పిండి వాటర్లో కలిపి వేస్తాను చిక్కదనం కోసం. ఇది 2-3 నిమిషాలు ఉడకనిచ్చాక పంచదార వేస్తాను. కాబట్టి ఇంక పంచదార వేసుకోవచ్చు. ఇలా చిక్కగా ఉండాలి, ఎందుకంటే మళ్ళీ పంచదార వేస్తే సరిపోతుంది మనకి. ఇది దీంతో తీసుకుంటున్నాను. గిన్నె అంటే ఒక బౌల్ తీసుకొని మళ్ళీ ఇంకొక హాఫ్ బౌల్ వేస్తాను, సరిపోయింది. చూసుకొని వేసుకోండి. మాకు తక్కువ పంచదార తింటారు కాబట్టి నేను స్వీట్ తక్కువే వేస్తున్నాను. మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి, సరిపోతుంది. ఎందుకంటే మళ్ళీ పాలు విరుగుతాయండి, అందుకని ఆఫ్ చేస్తాను. అంతే. దంచిన యాలకులు 2-3 వేస్తున్నాయి, ఎక్కువ వద్దులేదు, 2-3 చాలు. అసలు షార్ట్ వేయలేదండి. చిన్న పించి సాల్ట్, ఉప్పు వేస్తున్నాను. అది వేస్తేనే ఫ్లేవర్ బాగుంటుంది. ఎక్కువ దానికి పాలు ఇరిగిపోతాయి. నెయ్యి వేస్తున్నాను. జీడిపప్పు, కిస్మిస్. ఎంత నెయ్యి వేస్తే అంత బాగుంటుంది. ఇష్టం, మీకు ఎలా కావాలంటే అలా వేపుకోండి. దోరగా వేగితే బాగుంటుంది. ఇలా దోరగా వేగాలండి, మాడకూడదు. కిస్మిస్ కూడా ఇలాగ వేగాలి. దీంట్లో వేసేస్తున్నాను. సూపర్ స్మెల్ వస్తుంది, నేతితో వేసాను కదా. ఇవ్వండి పాల తాలికలు అలా ఉండాలి. వేరే బౌల్లోకి మారుస్తాను. ఓకే, ఇదిగో ఫ్రెండ్స్ వేడి పాల తాలికలు చూసారా. నేను సగ్గుబియ్యం వేసాను, అందుకే మనం చూడటానికి బాగుంటుంది. అచ్చం పాల తాలికలు అలవాటు లేని కూడా తినలేరండి. ఇదిగోండి చూసారా ఎంత పొడవు వచ్చాయో, అలా రావాలి. చూసారా యాలకులు, కిస్మిస్లు, డ్రై ఫ్రూట్స్ వేస్తే బాగుంటుంది. నెయ్యి వేసాం కదా, సరిపోయినంత బాగుందండి. ఇది ఇంకా చల్లారాక గట్టిగా అవుతుందండి, అందుకే నేను ఇప్పుడే తీసాను. ఇంకా బాగా చేసే వాళ్ళకి ఇంకా చాలా బాగా చేస్తుంది. నా అమ్మ బాగా చేస్తుంది, నాకైతే ఒక రకంగా వచ్చిందండి. అందుకే చిన్నవి వచ్చి మన అమ్మ వాళ్ళకైతే బాగా వస్తాయి కదా. ఒకసారి ట్రై చేశారు ఎలా వస్తుందని, బాగా వచ్చిందండి. మీకు నచ్చితే లైక్ చేయండి.